చరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతిపద పదమును శృతిలయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం కోదండ పానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా కోదండ పానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండదండక తమ్ముడుండగా అడవి తల్లికి కనుల పండుగ సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ సూక్తులు తెలిపి పొమ్మనగా హద్దులు మీరి భయపడగా తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసే అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి దారుణముకు మాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు అతను చూసి సీతని అపహరించి రావణుడు కడిన నడపలంకలోన కలిపి సీత నుంచే కరకుకుంటే రాకాసున కాపలాగా ఉంచే శోక జలది తానైనది వైదేహి ఆ శోక జలదిలో మునిగే దాసరథి సీతా 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 సీతాని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి వానరరాజును సుగ్రీవునితో రాముని కలిపెను మారుతి జలదిని దాటి లంకను చేరక కనపడనెక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చి రామునికి వచ్చి సీత శిరోమణి రామునికి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగుచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి దారది కట్టెరా బాణవేగమున రామభద్రుడే రావణ తల పడగొట్టెరా మొదమును చేరగ కొలసటి సీతను దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చింత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించ
సిగ్గుతేలి సిగ్గుపడి సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా సీతమాపతి వ్రతని జగమే ప్రణవిల్లగా లోకములందరి సీత పునీతని చాటి నేటి శ్రీరాముడు జానకితో అయోధ్యకేకెను సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు